ఒక జింక 2 సింహాల మధ్య ధైర్యంగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇదంతా చూస్తున్నటువంటి పెద్దాయన, "ఏంటి నీకసలు భయం లేదా? సింహాలు నిన్ను తినేస్తే ఎలా?" అని అంటాడు. అప్పుడు ఆ జింక ఇలా సమాధానం చెప్తుంది. "నేను అడవిలో తిరుగుతూ ఉండగా ఒక సింహం ఆ పిల్లలకి జన్మనిచ్చి హఠాత్తుగా చనిపోయింది. అవి ఆకలితో ఏడుస్తూ ఉంటే నా పాలు ఇచ్చి వాటి రెండిటిని పెంచాను. అవే ఇప్పుడు పెద్దగా అయ్యి అడవికి కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశాయి. మా జింక అమ్మ వైపు ఎవ్వరు కన్నెత్తి చూడకండి, ఎవరు హాని చేయకండి అని చెప్పేసి ఇప్పుడు నన్ను రక్షిస్తూ వస్తున్నాయి ఈ సింహాలు" అని చెప్తే, ఇదంతా వింటున్నటువంటి చెట్టు మీద రామచిలక, "ఓహ్! ఇలా మంచిగా వాళ్ళకి సహాయం చేస్తే, మంచిగా సహాయం చేస్తే నాకు మంచి జరుగుతుంది" అని చెప్పేసి అటుగా వెళ్తున్నటువంటి పాముకి ఒక ముల్లు గుచ్చుకొని ఇబ్బంది పడుతూ ఉంటే దాని ముక్కుతోటి ఆ పాముకున్నటువంటి ముల్లుని తీసి పారేస్తుంది. ఇది ఎప్పుడైతే కోలుకుందో పాము వెంటనే రామచిలకని కాటేస్తుంది. అప్పుడు ఇది చూస్తున్నటువంటి పెద్దాయన, "అదేంటి కూరలకున్నటువంటి పాముని సహాయం చేసి మరీ కరిపించుకున్నావు" అనంటే, "నేను జింకను చూసి ఇన్‌స్పైర్ అయ్యాను. నేను సహాయం చేస్తే నాకు సహాయం చేస్తుంది, తోడుగా ఉంటుందనుకున్నాను. అదేమో ఇలా చేసింది" అనంటే, అప్పుడు పెద్దాయన ఇలా చెప్తాడు, "మన